మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి అడిగితే కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. సో, ఓపెన్‌గా మనం డిస్కస్ చేద్దాం. మేల్‌లో ఇప్పుడు మీరన్నట్టు నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నేను బాగున్నాను. అలాగే ఒక మిత్ ఉంది. హీ కెన్ ఎజాక్యులేట్ ఇంటర్‌కోర్స్‌లో బావుంటాడు వాళ్ళ హస్బెండ్. హ్మ్. అందువల్ల అతనికి ఇన్ఫర్టిలిటీ ఉండదు. కాబట్టి మళ్ళీ అమ్మాయినే బ్లేమ్ చేస్తారు. ఈజ్ ఇట్ రియల్? మనకు సిమెన్ అనాలిసిస్ అంటే టెస్ట్ చేస్తే కానీ తెలీదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీర్యకణాల కౌంట్ కరెక్ట్‌గా ఉందా? ఆ ఉన్న వీర్యకణాల కదలిక కరెక్ట్‌గా ఉందా? అండ్ దెన్ మార్ఫాలజీ అంటాం. అంటే వీర్యకణాలు ఉండాల్సిన షేప్‌లో ఉంటేనే అది ఎళ్లి ఎగ్గుతో కలవగలుగుతాయి. అదే అబ్నార్మల్ షేప్స్ ఉన్నాయనుకోండి, ఎగ్ వరకు వెళ్ళినా కానీ ఎగ్ లోపలికి పెనిట్రేట్ చేయలేకపోతది. ఎగ్ చుట్టూరున స్పెర్మ్ తిరుగుతుంటది కానీ బట్ ఎగ్ లోపలికి వెళ్ళలేకపోద్ది. సో, ఇట్స్ నాట్ దట్ అంటే మనకు వాల్యూమ్ బానే ఉంది, పర్ఫార్మెన్స్ లెవెల్స్ బానే ఉన్నాయి అన్నంత మాత్రాన అతనికి ఇన్ఫర్టిలిటీ ఉండదు అనేది ఏమీ లేదు. వాల్యూమ్ ఉంటది. బట్ ప్లెయిన్ వాల్యూమ్ ఎజోస్పర్మిక్ అంటాం. అంటే వాల్యూమ్ బానే ఉంటది. యాక్టివిటీస్ అన్నీ బానే ఉంటాయి. పర్ఫార్మెన్స్ లెవెల్స్ బానే ఉంటాయి. బట్ మనం చెక్ చేసినప్పుడు స్పెర్మ్ కౌంట్ 0 నిల్. ఓహ్! సో, మరి అలా ఉన్నప్పుడు ఇట్స్ ప్యూర్‌లీ మేల్ ఫ్యాక్టర్ కదా! అవును. సో, అంటిల్ అన్లెస్ మనకు ఆ స్పెర్మ్ టెస్ట్ చేస్తే కానీ తను ఓకే హి ఈస్ నార్మలా లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ ఉందా అని తెలిసేది. అంతేకాని నాట్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ లెవెల్స్. ఇప్పుడు ఓకే. కొందరికి కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎజాక్యులేటరీ ప్రాబ్లమ్స్. కొందరికి ఏంటంటే ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అవుతాయి. అంటే తొందరగా ఎజాక్యులేట్ చేస్తారు. బట్ అది ఉన్నంత మాత్రాన వాళ్ళు ఇన్ఫర్టైల్ అని కాదు. ఆ! ఎందుకోసం అంటే మనకు సింగిల్ స్పెర్మ్ సెల్ ఒక్క హెల్దీ యాక్టివ్లీ మొటైల్ స్పెర్మ్ సెల్ చాలు ప్రెగ్నెన్సీ రావడానికి.